అంటే మల్లెపూలు ఎవరు పెట్టుకుంటే వాళ్ళు హిందూ ఆడవాళ్ళని, హిందూ గ్రంథాలని బ్రెయిన్లో చిప్ అనేది ఉంటుంది కదా, అది ఈ పనికిమాల పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు షాలెం రాజు గారు ఉన్నారు. ఆడవాళ్ళని కించపరిచినట్టు మాట్లాడినటువంటి ఒక దరిద్రమైన వ్యక్తి ఈ పర్సన్. అసలు షాలెం రాజు ఏం మాట్లాడాడు? పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ముఖ్య విషయం ఏంటంటే షాలెం రాజు. ఈ షాలెం రాజు అనే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మహిళలను, హిందూ మహిళలను, అంటే మల్లెపూలు ఎవరు పెట్టుకుంటే వాళ్ళు బజారు మనుషులు అని మాట్లాడాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళకి రాను రాను బుర్ర మందగిస్తుందా, లేదా వీళ్ళు ఏలుముద్రగాళ్ళ? నాకు తెలిసి ఏలుముద్రగాళ్ళ అయి ఉంటారు. ఎందుకంటే మనకి రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూ కూడా చేసాం అనమాట. ఆ ఇంటర్వ్యూలో వినోద్ అని ఒక ఆయన్ని మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆయన క్లియర్గా చెప్పారు, వీళ్ళు బైబుల్ కాలేజ్ అని చెప్పేసి, బైబుల్ స్కూల్ అని చెప్పి ఒక 2 సంవత్సరాలు చేస్తే చాలు మేము పాస్టర్లు అని చెప్పేసి చెప్పుకుంటాం. అది కాకంటే ఏలుముద్రగాళ్ళు అంటే దగ్గర దగ్గర 10th కూడా పాస్ అయిన వాళ్ళు, 7th 8th చదివిన వాళ్ళు కూడా. అదే షాలెం రాజు కూడా అదే బాప్త అనుకుంటా. అందుకే బ్రెయిన్లో చిప్ అనేది ఉంటుంది కదా, అది బీంది. ఇప్పుడు అసలు నిజం చెప్పండి, చర్చిలో ఏం బోధించాలండి? మనం మాట్లాడదాం. చర్చిల్లో ఏం బోధించాలి? నేను ఒక 2-3 చెప్తాను, అందులో ఏది కరెక్ట్ అని మీరే చెప్పొచ్చు. నెంబర్ 1, వీళ్ళు ఏదైతే నమ్ముతున్నారో సిద్ధాంతాలు, దైవ సిద్ధాంతాలు అయితే దైవ సిద్ధాంతాల గురించి, లేదా యేసుప్రభు అయితే యేసుప్రభు గురించి, లేదా వీళ్ళు నమ్మేటువంటి ధర్మం ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి మాట్లాడితే అక్కడ కొంచెం యాక్సెప్ట్ చేయొచ్చు ఎంతో కొంత. ఇక్కడ ఎంతవరకు కూడా హిందూ ఆడవాళ్ళని, హిందూ గ్రంథాలని, హిందూ సంబంధించినటువంటి ఏ యొక్క విషయమైనా సరే దాన్ని ఏ విధంగా కించపరచాలి, వాళ్ళని ఏ విధంగా దూషించాలి, వాళ్ళని ఏ విధంగా మనం మభ్యపెట్టి మన లోపలికి లోపరుచుకోవాలి అనేది తప్పితే ఇంకేమీ కనిపించట్లా ఈ దిక్కుమాలిన పాస్టర్స్లో. ఈ పనికిమాలిన పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఈరోజు షాలెం రాజు గారు ఉన్నారు. ఈ షాలెం రాజు గారు అనాలా లేకపోతే ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లా. రెస్పెక్ట్ ఇవ్వాలా వద్దా? ఎందుకంటే ఆడవాళ్ళని కించపరిచినట్టు మాట్లాడినటువంటి ఒక దరిద్రమైన వ్యక్తి ఈ పర్సన్. అసలు షాలెం రాజు ఏం మాట్లాడాడు, ఆ చెత్త స్టోరీ ఏంటో కూడా ఒకసారి విందాం. మల్లెపూలు అమ్ముకునే చర్చి ముందు పెట్టాడు బండి. ఆశగా లోపల వద్ద చెప్పాడు, ఒక్కడ కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు 2 మంది ఆడవాళ్ళు ఒక్కటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరూ వెళ్ళిపోయిందా ఆడ కూర్చున్నాడు ఒక్కడి వల్ల. అందరూ పోయినా భాషగారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలేరు. ఏమైందిరా అన్నాడు. ఏంటంటే ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరు పిచ్చి పిచ్చి వేషాలని వేసి రోడ్ల మీద బజార్ల మీద తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. విన్నారు కదండి, ఎవరైతే మల్లెపూలు పెట్టుకుంటారో వాళ్ళు బజార్ సంబంధులు. మరి ఈ మనిషి మళ్ళీ ఇంకొక మాట ఏమన్నా అంటే పరిశుద్ధాత్మ చేత, యేసు రక్తం చేత కడబడినటువంటి వాళ్ళని మాట్లాడుతున్నారు. అసలు పరిశుద్ధాత్మ అనేది ఈ మనిషికి ఉందా లేదా? క్వశ్చన్ మార్క్. నాకు తెలిసి పరిశుద్ధాత్మ ఉంటే ఈ విధంగా మాట్లాడినదండి. ఈ విధంగా మాట్లాడాడు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ఈ పర్సన్ని ప్రతి ఒక్కరు కూడా అలా మాట్లాడుతున్నారంటే దానికి రీజన్ ఏంటి? ఎవరైతే మేం పాస్టర్లము అని చెప్పేసి గుండెలు బాదుకుని సంకలగలేసుకుని చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ మొహాలకి అంత సీన్ లేదనేసి అంటే అర్థమైపోయింది. వీళ్ళందరూ అంటున్నారండి మధ్య ఒక్కరిని చూసి ఇలా జడ్జ్ చేయడం కరెక్టా అని కూడా మాట్లాడుతున్నారు. చాలా వరకు మనకు తెలిసిన సామెతే, అన్నం ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక్క మెతుకు పట్టుకుని చూస్తే తెలిసిపోద్దంట. ఈ దొంగనా పాస్టర్ల గురించి చెప్పాలి అంటే ఒక్క పనికిమాలోడు దొరికినా చాలండి. మనకి ఆల్రెడీ మనకి 2 దొరికారు. సో వాళ్ళందరినీ కూడా మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వస్తుంది, ఇంకో వీడియో కూడా వస్తుంది మనదే వాళ్ళిద్దరి మీద. చెప్తాను నేను మీకు, ఇంకా క్లియర్గా క్లారిటీగా ఇస్తుంది. షాలెం రాజుని ఏమన్నాలో కూడా అర్థం కావట్లేదు. చాలామంది కూడా ఈ మనిషి చేసినటువంటి ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో చాలా వరకు కూడా అసహ్యంగా ఉన్నాయి. మన డానియల్ గారు, పాల్ గారే కదా, వీళ్ళు చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఎంత సక్సెస్ అయ్యారో అదే విధంగా వీళ్ళు కూడా లైవ్లు పెట్టుకుని కొన్ని మాట్లాడారంట ఈ షాలెం రాజు గురించి. వెళ్ళిపోయి కేసులు పెట్టుకున్నాడు. కేసులు పెట్టుకుంటే ఏం లాభం అండి? ముందు మీ ప్రవర్తన మార్చుకోండి. మీ ప్రవర్తన మార్చుకుని, మీరు చేసేటువంటి దుర్బోధలు మార్చుకుని, మీరు చేసేటువంటి అన్యాయపు మత మార్పిళ్ళు మార్చుకుంటే వీళ్ళు కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. వెళ్ళిపోయి ఎవరో ఏదో అనేశారు అని చెప్పేసి కేసులు పెట్టుకుంటే కాదండి. ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నాం అనుకోండి, వేరే వాళ్ళు మన జోలికి రారు. నిజం చెప్పాలంటే అలా ఇప్పుడు దాకా ఎప్పుడైనా సరే షాలెం రాజు గురించి ఎవరైనా మాట్లాడిన వాళ్ళు ఉన్నారండి? ఎవరి దారా వాళ్ళది.
ఏదో చేసుకుంటున్నారు సార్, చేసుకోండి ఉండే అనేసి ఎవరైనా వదిలేస్తారు, ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పాలండి, ఎవరి వల్ల ఎవరికి ఎలాంటి ఆపదలు ఉండవు. వీళ్ళంతటి వీళ్ళు ఫేమ్ కావడానికి ఇట్లాంటి దుర్బోధలు చేసి వాంటెడ్లీ ఫ్రేమ్లోకి రావాలి అని చెప్పి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు రావాలంటే మంచి చేశారండి భయ్, పనికిమాలిన మాటలు మాట్లాడి మహిళల్ని దూషించడం అనేది మీకు ఒక ఆటలా ఉందా, లేకపోతే మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళని వేసేయాలంటావా? బజార్ వాళ్ళు నీకు, నువ్వు ఒక పాస్టర్వేనా? అసలు పాస్టర్ ఏంటి, ఎట్లా మాట్లాడతారు? నిజాలు తెలుసుకునే అవగాహన కూడా లేదు నీకు, నాకు తెలిసి. ఆ టైంలో ప్రవీణ్ పాడాల గారి విషయంలో కూడా ఏం చర్చలు ఒక రేంజ్లో మాట్లాడినటువంటి వ్యక్తుల్లో ఈ పర్సన్ కూడా ఉన్నాడండి. కాకపోతే ఈయన బయటికి రాలా, కూటమిలో మాట్లాడుకున్నాడు. అంటే ఏంటి, వాళ్ళు పెట్టేటువంటి కూటములు అంటారు కదా, వాటిల్లో జనాలకి చెప్పుకున్నాడు. మనోడు లైవ్ లైట్లోకి రాలేదు, అంత మించి వేరే ఏం లేదు. కానీ ఈరోజు ఈ పర్సన్ చేసినటువంటి ఏదైతే ఈ వ్యాఖ్యలు ఉన్నాయో వెంటనే ఫస్ట్ వెనక్కి తీసుకోవాలి, లేకపోతే అది పద్ధతి కూడా కాదు. అది గుర్తుపెట్టుకోండి. షాలెం రాజు అనే పర్సను ఈ వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకున్నాను అని మాత్రం ఏ వీడియో చేయలేదండి. అంటే వీళ్ళకి ఏంటంటే తొందరగా బుద్ధి కూడా రాదు, నేను చేసిన వ్యాఖ్యలు తప్పు అని కూడా లేదు. వీళ్ళు ఏంటంటే సమర్థించుకోవడం. ఈ రోజు వరకు ఇంత జరిగింది, నేను ఆగానండి. ఏంటంటే నేను ఒక 2-3 రోజుల నుంచి కూడా ఆగుతున్నా, క్షమాపణ చెప్తాడేమోలే అనేసి వెయిట్ చేస్తా ఉన్నా. నాకు తెలిసి ఇప్పుడు దాకా ఏ వీడియో కూడా బయటికి రాలేదు ఆ మనిషి నుంచి. ఆ షాలెం రాజు అనేటువంటి ఆ పర్సన్ నుంచి ఏది రాలా. ఎందుకంటే చాలామందికి నోరు తెరక సాలేరాజు కూడా అనేసి అంటున్నారు. మరి ఆడవాళ్ళని మరి కించపరిచినట్టు మాట్లాడితే ఎవరికైనా మండితే అలాంటి మాటలే వస్తాయి కదా. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ షాలెం రాజు నిర్ణయించుకోవాలి, మరి ఆయన్ని సాలేరాజు అని పిలవాలా లేకపోతే షాలెం రాజు అని పిలవాలా అనేది. ఎందుకంటే క్షమాపణ చెప్పాడంటే నాకు తెలిసి షాలెం రాజులానే ఉంటాడు, లేదా ఈ సాలేరాజులానే ఉంటారు. ఏమంటే వాళ్ళు అటాక్ చేస్తున్నారు, వీళ్ళు అటాక్ చేస్తున్నారు అనేసి ఓదరగొట్టడం మళ్ళీ మొదలు పెడతారు. వీళ్ళందరినీ కూడా నిజం చెప్పాలంటే అసలు ఇలాంటి వాళ్ళని ఏరిపారేయాలండి. ఎవరైతే ఆడవాళ్ళని హైందవ్యాన్ని దూషించి మాట్లాడతారో క్రైస్తవ్యంలో, వాళ్ళందరినీ కూడా జస్ట్ ఇలా వైపౌట్ చేసేయాలి. అలా చేస్తేనే అట్లీస్ట్ బుద్ధనే వస్తుంది వీళ్ళకి. వీళ్ళకి బుద్ధి కాదు కదా, ఏది రావట్లేదు ఈ మధ్య. ప్రతిసారి కూడా అడ్వాంటేజ్ తీసుకుని మాట్లాడాలి ఎక్కువైపోయినాయి. నాకెందుకు తేడా కొడుతుంది, కానీ కొన్ని విషయాల్లో ఈ మనిషి కూడా మళ్ళీ ఇప్పుడు అందరూ ఏ విధంగా అయితే ఫేమ్ అవుతున్నారో నేను కూడా అవ్వాలి అనే ఉన్న దుర్బుద్ధి ఏమైనా పుట్టిందంటారా? దానికోసం హైందవ్యాన్ని అడ్డం పెట్టుకోవాలా, లేదా దానికోసం మల్లెపూలు పెట్టుకునేటువంటి హైందవ ఆడవాళ్లే కావాలా, వాళ్ళ కోసం మాట్లాడాలా? ఇలానా బతకాలనుకునేది? ఇది ఒక బ్రతికేనా? అస్సలు అనిపించట్లా. మన లైఫ్లో 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఏ రోజు కూడా ఏ ఒక్కళ్ళని పొరపాటును కూడా కించపరిచిన మాట్లాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. అది గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే, నేనైనా సరే. కాకపోతే మళ్ళీ ఇక్కడ వేరేగా అంటారు, మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి అనేది. నేనేం చేయట్లేదండి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఎండగట్టే ప్రయత్నం నేను చేస్తాను. అట్లీస్ట్ వాళ్ళకి బుద్ధన్న వస్తుంది, వాళ్ళు మారుతారు అనే ఉద్దేశంతో ఇట్లాంటి వీడియోస్ చేస్తాను. దీనివల్ల నాకు ఒరిగేది లేదు, మా ఛానల్కి ఒరిగేది లేదు. కానీ సమాజంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళు మల్లెపూలు పెట్టుకుంటే తప్ప అంటే మల్లెపూలు పెట్టుకుని ఎవరు ఇప్పటివరకు మీ చర్చెస్లో కానివ్వండి లేకపోతే క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు కదా, వాళ్ళు మల్లెపూలు పెట్టుకోరా? ఓహో, ఈయన కొత్తగా మొదలు పెట్టండి, కొత్త కమాండ్మెంట్ ఏమైనా పెట్టాడేమో. మరి సంఘంలోకి వచ్చేటువంటి ఆడవాళ్ళు ఎవరు కూడా బొట్టు పెట్టుకోకూడదు, మల్లెపూలు పెట్టుకోకూడదు, చేతికి గాజులు వేసుకోకూడదు అని చెప్పేసి మనోడు రూల్స్ పెట్టుంటాడు. ఏ బైబిల్లో ఉన్నాయి అవన్నీ? చూపించగలవా నానా షాలెం రాజు? చూపిస్తే అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు తప్పు. నేను ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి మీరు గుండెలు బాదుకొని అవసరంలా. నేను చెప్పే విధానంలో ఒకటే. ఎందుకంటే ఈరోజు మీరు పోలీసులకి కేసు పెట్టారు, వాళ్ళకి ఆడవాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమన్నా ఊరుకుంటారు అనుకున్నారా? వీళ్ళని మిమ్మల్ని వాళ్ళు కూడా క్వశ్చన్ చేయవచ్చు. ఆడవాళ్ళు ఎక్కడున్నా ఆడవాళ్లే. వాళ్ళని మీరు కించపరుస్తూ మాట్లాడారు అంటే నాకు తెలిసి మీ సంఘంలో ఉన్న ఆడవాళ్ళే మీకు రివర్స్లో మాట్లాడి ఉండాలి. అలా మాట్లాడలేదంటే వాళ్ళని ఈ పాటికి గొర్రెల కంటే అధ్వానంగా తయారు చేస్తుంటారు అన్నమాట. అయితే మీరు మేబీ కావచ్చు, అయ్యి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ షాలెం రాజు అనేటువంటి ఎవరైతే ఈ పర్సన్ ఉన్నాడో, ఈ పర్సన్ క్షమాపణ చెప్పిన తర్వాతే ఈ పర్సన్కి విముక్తి అనేది ఉంటుంది. లేదు కాదు నేను ఇంతే అనేసి కూర్చున్నాం అనుకోండి, ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే సిగ్గుపడాల్సిన విషయం అండి అది సిగ్గుపడాల్సిన విషయం. ఆడవాళ్ళని బజారు వాళ్ళు అని మాట్లాడారు చూడండి, తప్పది. నేను ఇన్ని రోజులు ఆగిన తర్వాత కూడా ఆయన దగ్గర నుంచి క్షమాపణ వచ్చుద్దని చెప్పి నేను చాలా వరకు ట్రై చేశాను, అంటే వెయిట్ చేశాను. క్షమాపణ కాదు కదా, ఇంకా మన ఆశ్లేష గారి మీద అండ్ ఎవరైతే లైవ్లు పెట్టి ఈయన మీద మాట్లాడారంట వాళ్ళ మీద ఈయన కేసులు పెట్టాడు. ఈయన కేసులు పెట్టుకుంటూ పోతే మరి అయిపోద్ది. మరి ఫస్ట్ ఈవెన్ వాళ్ళైనా చెప్పేది ఒకటే అండి, ముందు మీరు మారండి. షాలెం రాజు గారు
మారండి. మా రాజుగారి మీద ఆశ్లేష గారి మీద పెట్టడం ఆపండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. అరే నేను చేసింది తప్పు అని చెప్పేసి మీకు పరిశుద్ధాత్మ ఆ టైంలో మీకు సరైన గైడెన్స్ ఇవ్వలేదు అనుకుంటా. అలా మాట్లాడకూడదురా బాబు, నువ్వు దైవ సేవకుడివి, శాలేం రాజువి, నువ్వు ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడడం తప్పు అని చెప్పేసి మీకు ఆ పరిశుద్ధాత్మ మీకు సరిగ్గా చెప్పినట్లేదు. ముందు మీరు అది చెక్ చేయించుకోండి. ఓ ప్రేయర్ చేసుకున్నా, లేకపోతే పెద్దవాళ్ళని ఎవరైనా కలిసి. పరిశుద్ధాత్మ పారిపోయిందేమో మీ దగ్గర నుంచి నాకు తెలిసి. సో ఫైనల్గా ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నది ఒకటే. ఈ శాలేం రాజు అనే పర్సన్ ఏదైతే చేశాడో వ్యాఖ్యలు, వాటిని ఆ పర్సన్ వెనక్కి తీసుకోవాలి. ఆ పర్సన్ వెనక్కి తీసుకోకపోగా ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలుపెట్టారంట. సో ఈ శాలేం రాజు అనే పర్సన్ని కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగించి లేదా పరిశుద్ధాత్మ జ్ఞానం ఉపయోగించి క్షమాపణలు ప్రతి ఒక్క మహిళకి చెప్పే విధంగా ఒక వీడియో రిలీజ్ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క ప్రయత్నం. ఈ ఒక్క చిన్న ప్రయత్నాన్ని తప్పు పట్టడం మానేసి నేను ఇందులో ఒప్పు చేయడానికి ప్రయత్నించినటువంటి విషయాలని గమనించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.